వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ తమ రాజీనామా పత్రాలను పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాలను అందజేశారు. ఆ తర్వాత వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఇద్దరు ఎంపీల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోపిదేవి కుడిభుజంగా వ్యవహరించారు. బీదా మస్తాన్ రావు పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వీరిద్దరు పార్టీకి రాజీనామా చేయడంతో ఏం చేయాలో తోచని స్థితిలో క్యాడర్ ఉంది. మోపిదేవి, బీదా మస్తాన్ రావులు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు అందజేశారు. రాజీనామా సమర్పించే ముందు మోపిదేవి మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి వారసత్వంగా వచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నారో వైసీపీ నేతలు ఆలోచించాలి. తన నిర్ణయం సరైనదో కాదో వైసీపీ చెబుతుందని అన్నారు. చిరు మాట్లాడే మనస్తత్వం తనది కాదని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరనున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. రాష్ట్ర పరిపాలనలో రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు కూడా తనతో చర్చించారని మోపిదేవి వెల్లడించారు. రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలతో సమావేశం అవుతానని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజీనామా చేసి ఖాళీగా ఉండాలనుకోవటం లేదన్నారు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. పార్టీ మారినందుకు వైసీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మోపిదేవి గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. మోపిదేవి, బీదా మస్తాన్ రావులు ముందుగా చెప్పినట్లు రాజీనామా చేశారు. అయితే వీరి బాటలో మరికొందరు నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిలో అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్లా బాబురావు, మేడ రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా వైసీపీని వీడి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. తమ దారి తాము చూసుకుంటే పార్టీ గతి ఏమిటని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరు కలిసి ఈ పదవికి, ఇటు పార్టీకి రాజీనామా చేశారు.